మేడం ఇక్కడ Perseverance. That's what I'm talking about, G. You feel me? Check it. Let's go. स्थैर्य अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यार्थम धर्मार्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यार्थम सर्व अरिष्ट परिहारार्थम धन कनक वस्तु व्यापार अनुकूल्यता मनोवांఛ शुभफल सिद्ध्यार्थम श्री गौरी गणेशांबिका अनुग्रह नमस्कारोमि जय बोलो विघ्नेश्वर भगवान की जय, गणेश महाराज की जय, गणपति बप्पा की जय। ओम वक्रतुंडाय महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्ये सर्वदा बैठी बैठा मौसम छे अब आओ मेरे पास रह जाओ मेरे साथ प्रेमनिया मौसम छे गई रात मन भूलो बदी बात प्रेमनिया मौसम छे अब आओ मेरे पास रह जाओ मेरे साथ प्रेमनिया मौसम
में सारा जो गाड़ा तारा चबीला तारा रंगीला तारा रंग भेद जुए तारी बात जो गाड़ा तारा ओए चबीला तारा ओए रंगीला तारा रंग भेद जुए तारी बात जो गाड़ा तारा ओए चबीला तारा ओए रंगीला तारा रंग भेद जुए तारी बात रे तुम्हें देखा मैं करूं सारी सारी रात छुप छुप के मुझे देखा तू कर सारी सारी रात मिल जाए मुझको अगर साथ तेरा तो भूलूं मैं सारा जहां जो गाड़ा तारा चबीला तारा रंगीला तारा रंग भेद जुए तारी बात जो गाड़ा तारा ओए चबीला तारा ओए रंगीला तारा रंग भेद जुए तारी बात రెడీయా మమ్మే Mamme, vai bete. Mamme, soundete. డమా 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 డమాల్ నా ప్రాణమా యెహోవాను సన్నతించుము నా అంతరంగములు సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము నా ప్రాణమా యెహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము దేవుడిచ్చిన ఇట్టి అవకాశాన్ని బట్టి దేవుని నామం కలుగుగాక. మరి ఈ మధ్యాహ్నకాల సమయంలో తమ్ముడు బుజ్జి అనబడిన ఆనోకును ప్రేమించి మరి ఆయన ఇచ్చిన ఈ స్థాయిని బట్టి మరి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఆయనకి ఇచ్చిన అభివృద్ధిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఇక్కడ ఒక చక్కటి మాట ఉంది, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములు దేని కూడా మర్చిపోకుండా ముందుగా చెల్లించే అవకాశం ఉంటే కనుక మనము ఈరోజు ఈ యొక్క చక్కటి ఆఫీసును మనము ప్రారంభించుకుందాం. కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క ఆఫీసు మేము ప్రారంభిస్తూ ఉన్నాము. చెప్పబడి గట్టిగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనాని వారిని పగలరా వరదూతలైనాని వరదూతలైనాని వారిని పగలరా. చెల్లని బిడ్డని దేవుడు దీవించాడు. వీళ్ళ పరిస్థితి మొత్తం మాకు తెలిసి ఈనాడు మరి మీరందరూ కూడా ప్రోత్సహించారు. నా చెల్లెలి ప్రార్థన, బిడ్డల ప్రార్థన, అనేక మంది సేవకుల ప్రార్థన, మరి ఆయన వేసిన అడుగులు ప్రయాస, మరి ఆయన పని అంటే ఎంత ఇష్టమో ఆ పనిని ప్రేమించాడు కనుక ఈ రోజున దేవుడు మరి ఇక్కడ చూస్తే ఆయన స్థితి మొదట కొద్దిగా ఉన్నను తుదకు అది మహాభివృద్ధి పొందినట్లుగా దేవుడు కార్యం చేశాడు. దినదినము నువ్వు అభివృద్ధి పొందాలి. మా ప్రార్థనలు మీకుంటాయి. తప్పకుండా గాడ్ బ్లెస్ యు. మీ ఫ్యామిలీ దేవుడు దీవించుగాక. రెడీయా మమ్మే
మామే వైబేతే మామే సౌండ్ అయితే माल माडे डंग वर डरा बुटो कई माल माडे टुम्मा टुम्मा में गाल मारे अच्छा गोली बच्चा सिले नमाल माडे राजा आवता बजट आंदोलन पिटक टुंबक्ता GPU mame God bless you GPU mame God bless you ಕದಯ ಮುಚ್ಚುವುದೇ ಫ್ರೆಂಡ್ಶಿಪ್ಪ ಒಂದಂಗನ ಪಾರ್ಟಿ ಕುತ್ತುವುದೇ ರೂತ್ಲೆಸ್ రెండంగన హార్ట్లెస్ ఆగా తట్టివుడే అందరూ అడుగుతారు మీరు మాట్లాడతారు నేను డైరెక్ట్ మైక్ ఇస్తే వాళ్ళే మాట్లాడాలి పీపుల్స్ అట్లే ఉంటుంది సిస్టమ్ చేంజ్ అవుతుంది కదా నేను ఎవరి దగ్గర మైక్ కొడుతాను మీ ఎక్స్పీరియన్స్ ఏంటి కొత్త ఎట్లుంది ఇంకేమైనా చేయగలుగుతాం మా ఇంటి My name is Suhasini. నేను చాలా పాతది తెలుసు చాలా బాగుంది న్యూ ఆఫీస్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఈ మంత్ ఒకటి క్లోజ్ చేద్దామని అనుకుంటున్నా దేవుడు అంటే చెప్పకుండా మెసేజెస్ అలా కాకుండా సడన్ సర్ప్రైజ్ గా ఒకటి కంప్లీట్ చేద్దామని టార్గెట్ పెట్టుకున్నా మా పాప బర్త్డే ఉంది అదే మెయిన్ స్పెషల్ దాని బర్త్డే కల్లా ఒకటి క్లోజ్ చేద్దామని అనుకుంటున్నాను నా పేరు విజయ్ కుమార్ ప్రిపేర్నెస్ చాలా బాగుంది పార్ట్నర్ అయితే చాలా అండర్స్టాండ్ ఉన్నాయి ఇప్పుడు వచ్చేసరికి చాలా విశాలంగా ఉంది క్యాబిన్స్ కూడా బాగున్నాయి ఇండివిజువల్ బాగుంది విధంగా కూడా చాలా బాగుంది ఇదే కస్టమర్లను పుట్టాన్ని తీసుకొచ్చి ఇంకా మాట్లాడి క్లోజ్ చేసి కూర్చున్నాం. థ్యాంక్ యూ. పంచరావు సభ్యులు నమస్కారం. నేను ఎవరినో తెలుసు కదా తెలుసా ఫినిక్స్ టీమ్ ఈ రోజు అన్నిటికంటే స్పెషల్ సార్ బర్త్డే ఈరోజు క్లాస్ బర్త్డే అన్నిటికంటే కూడా ముఖ్యమైన పర్వదినం సుదినం మంచి రోజు అండ్ సార్ బర్త్డే ఈరోజు కాబట్టి ఈరోజు ఓపెనింగ్ అయింది మనము ఇంత పెద్ద ఆఫీస్ని ఓపెనింగ్ చేసుకున్నాం మళ్ళీ సార్ బర్త్డే ఉంది వీళ్ళని కూడా మనము సాగి శుభాకాంక్షలు తెలియజేసుకోవాలి. ఏం చేసుకోలేదా తక్కువ అన్ని ఎక్కువ ఉన్నాయి అందరూ ఒకసారి నవ్వను. సో ఈ వైపు ఇంకా మనం ముందుకు కొనసాగించాలి. అల్టిమేట్లీ చెప్పాలంటే బిల్డింగ్ మొత్తం అనేది సొంతం కావాలి, అది కోరుకోవాలి. నెక్స్ట్ టార్గెట్ మనది ఏంటంటే బిల్డింగ్ మొత్తం మన సొంతం అవ్వాలి. కోచింగ్ కూడా మనం అనుకుంటే అది పెద్ద సేల్స్ అనేది మన టీమ్ లీడర్స్ వాళ్ళు అందరు చెప్తారు. సో దాన్ని బట్టి మనం ముందుకెళ్ళిపోతే సరిపోతుంది. సో మనం అల్టిమేట్లీ ఫోకస్ ఏంటంటే టోటల్ టీమ్ అండ్ సేల్స్ పైన మనం ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మనం ఏదైతే అనుకుంటున్నామో రానున్న రోజుల్లో మనము ఏ ఆశయంతో అయితే మనం ముందుకొచ్చామో ఆశయం నెరవేరడానికి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. సో అందరూ రీచ్ అవ్వాలని మనసారా కోరుకుంటూ
మన వజ్ర కుటుంబ సభ్యులందరికీ వచ్చినటువంటి నా కుటుంబ సభ్యులందరికీ మరొకసారి స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ. వజ్ర ప్రేక్షకులందరికీ శుభ సాయంత్రం. మన కంపెనీ సీరియస్ వినాలి, ఎన్ని రోజులు అర్థమవుతుంది. ముందు ఇప్పుడే విన్నా నేను, తగ్గేదిలే అనుకుంటా. మన కంపెనీ శ్రీ వజ్ర అనేది 2 సంవత్సరాల క్రితం 2023లో గుర్తులోకి రావాలి అని అంటే అది ఎలాంటి పరిస్థితి ఉంటుంది, ఇంతమందిని మెయింటైన్ చేసి ఇంతమందికి ఫుడ్ అరేంజ్ చేసి ఎంత పెద్ద అకేషన్ జరిపించాలంటే అది ఆశామాష విషయం కాదు. అవునా కాదా? చాలా పెళ్లికొడుకు సెల్ఫీ గ్రూపులో ప్రయత్నం ప్రాబ్లం అయితే మేము కూడా ఏం పని చేయలేదు చెప్పాలంటే. సార్ ఒక్కడే కష్టపడి ఇక్కడ ఉన్న పనులు పని చేస్తున్నా సరే వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఈ టైం దాటిపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. మళ్ళీ ఎక్కడైతే మనం మాట పడతాం, ఏదైతే చూపిస్తారు, అరే యానివర్సరీ అన్నారు, ఓపెనింగ్ అన్నారు అని వేరేతరంగా ఉంటుంది. అవునా కాదా? అలాంటి చిన్న మచ్చ కూడా రాకుండా కాపాడుకోవాలి కంపెనీని, నా ప్రజలను కాపాడుకోవాలని ఒక తపనతో పొద్దున్నే 7ంటికి వస్తున్నాడు 8ంటికి వస్తున్నాడు తెలియదు, కానీ నేను 9:30 వచ్చేసరికి ఇక్కడే ఉంటుంది సార్. ఒక ఆఫీస్ మెయింటైన్ చేయాలి అంటే, ఒక సంస్థని నడిపించాలి అంటే దానికి తగ్గ కృషి కావాలి. అవన్నీ మన సార్వత్రిక ఉన్నాయి అని చెప్పడానికి సందేహం ఏం లేదు. ఎందుకంటే మన 2 కళలు ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం కాబట్టి. తక్కువ రోజులలో ఎంతవరకు జరిగిస్తారు చెప్పండి. ఎంత బాధ్యతారహితంగా ఉంటే, ఎంత కృషి, ఎంత పట్టుదల ఉంటే ఎంతవరకు జరుగుతుంది. సో నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, కంపెనీ బాగానే ఉంది, సారు బాగానే ఉంది, బాగానే ఉన్నారు, బాగానే కష్టపడ్డారు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ మనం కూడా బాగున్నావా? ఇప్పుడు అమ్మంది అందరం కలపట్లేదు. కొంతమంది రంగుల విషయాలు అయితే కొంతమంది ఏమనుకోవద్దు, అందరం బాగా వచ్చారు. రేపటి నుంచి బాగుపడాలంటే జీవితం బాగుపడాలంటే జీవితం కోసం ముమ్మారు ఏమైనా ఒడిదుడుకులు ఉన్నా, కష్ట సుఖాలు ఉన్నా ఒకరికొకరు ముడిపెట్టుకోవాలి, ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే విధంగా ముందుకెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ అనే దానికి ఒక అర్థం ఉంటుంది. ఆ ఫ్యామిలీలో మనం ఉన్నందుకు ఒక అర్థం ఉంటుంది. దానికి కట్టుబడి మనం పనిచేస్తే ఖచ్చితంగా ఈ యొక్క 2028 సంవత్సరం కల్లా ఈ వజ్ర చందాని సిటీ నడి మధ్యలో పాతాలి అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికంటే ఒక సంవత్సరం ముందే పెట్టుకున్నాం. అందరికీ హ్యాపీ సెకండ్ యానివర్సరీ. ఎలా జరిగింది మా అభ్యర్థన? ఎలా ఉంది? సో మనం ఏదైతే అనుకున్నామో దానికంటే రెట్టింపు జరిగింది. సో ఎక్కడ కూడా తగ్గకుండా ఎవ్రీ పర్సన్ ఇంట్రెస్ట్ గా నాది అన్నట్టు ఈ రోజు మాత్రం చూపించారు. సో సూపర్, ఎక్సలెంట్. ఎక్కడ కూడా తగ్గి విజృంభణం అసలు మామూలు ఉండవు. సరే ఏదైనా మన మంచి కోసమే కాబట్టి ఎక్కడ కూడా టైమ్స్ సెట్ కాక ఎక్కడ కూడా మనం ఓకే. సో ఈరోజు అద్భుతాలు ఏంటి? ఈరోజు అద్భుతాలు చాలా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? మీరందరూ యాక్టివ్ ఉన్నారు. ఇన్ని రోజులు ఒకెత్తు, ఈ రోజు నుంచి స్ట్రిక్ట్. ఎట్లా ఉండాలంటే పట్టినం అంటే వదిలిపెట్టే సమస్య లేదు. గతం కదా, పోయిన రోజులు మన మంచి కోసమే ప్రయాణం నేర్చుకున్నాం. ఒక గూడి నుంచి గుడిసె నుంచి ఒక ఏమంటారు స్లాబ్ బాల్ అంటే గుడిసె నుంచి బంగారు సూపర్. అన్ని ముందడుగే ఇంకా విజృంభించబోతుంది మనొక శ్రీభద్ర. నమ్మండి, నమ్మకంతో మాతో పాటు జర్నీ చేయండి. ఏదున్నా కూడా మనసులో ఉన్న చెత్తని ఇప్పటికైనా క్లీన్ చేసుకొని ఈ కార్పొరేట్ ఆఫీసులోనైనా మన లైఫ్ ని సెట్ చేసుకుందాం. మరోసారి గమనించండి, ఒక పర్సెంటేజ్ కూడా ఎక్కడ కూడా లొంగకుండా, ఎక్కడ కూడా ఎవరి బెదిరింపులకు బెదరకుండా
ప్రతి అడుగు ముందేసుకుంటూ ఈ రోజు కాబట్టి ఈ ఆఫీస్ అందరి కోసం అందరం ఏం చేసుకుందాం, అందరం సంపాదించుకుందాం, అందరం హ్యాపీగా ఉందాం. భవిష్యత్తులో మనకు చెప్పామంటే తప్పేది లేదు. మనం ఖచ్చితంగా నడిబొడ్డున జెండా ఏడేస్తున్నాం అయ్యా అంటే హైటెక్ సిటీలో అయ్యబోతున్నాం. కాదు వేసి చూపిస్తాం. అది ఉంది నా దగ్గర, ఆ దమ్ముంది. భయపడుతుంది దొంగలు భయం, తప్పు చేస్తుంది భయం, భయపడే సమస్య మనకి ఉందయ్యా. ఓపిక ఉంటే భవిష్యత్తు ఉంటుంది, ఓపిక ఉంటేనే ఇన్కమ్ ఉంటుందయ్యా. ఓపికతోటి టీంతో మాట్లాడుతూ వాళ్ళు మిమ్మల్ని లైక్ చేస్తూ ఉంటారు. కాదు. కాబట్టి ఆ రోజు 2023లో ఒక చిన్న కంపెనీగా ఒక తక్కువ బడ్జెట్ తోటి చిన్నగా ఇన్కమ్ లేని స్థాయి నుంచి ఒక ఆఫీస్ కి వెళ్ళి ఈ రోజు 100 కోట్ల స్థాయిలో కంపెనీగా ఎన్ని కోట్లు వచ్చినా కూడా ఇక్కడ మారే సమస్య మాత్రం లేదు. మీకోసం ఇంత మంచి ఆఫీస్ మీ ముందు ఉన్నప్పుడు ఎవరైతే యూజ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రం కోరుకోలేరు. పక్కా ఎత్తున ఎవరైతే యూజ్ చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా కోరుకోవడం మారే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే కంపెనీ ఇప్పటికే ఇలా చేస్తుందంటే రేపు రాబోయేది ఎలా ఉంటాయి ఒక్కసారి ఊహించారు. ఇప్పుడే ఇలా చేస్తుంది, 2 సంవత్సరాల ఒక్కొక్కరిని కుర్పులో పెట్టిస్తుందంటే ఇక రాబోయే రోజులలో ఏం చేస్తున్నారు కంపెనీగా, ఏం చేస్తుంది ఈ కథ వేరే ఉంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరు ఒక వ్యక్తి ఒక శక్తిలాగా మారండి. ఇప్పుడైనా మారండి. ఈ ఆఫీస్ పరంగా మారండి. సార్ నాకు ఇందులో నా చేతి రాదు సార్, నాకు ఏంటి పక్కన తిరిగి కొత్త ఆఫీస్ లో అడుగు పెట్టాం, కొత్తగా పనిచేద్దాం, కొత్త మూమెంట్స్ తీసుకొద్దాం. దాంతోపాటు మూమెంట్స్, దాంతోపాటు సిస్టమ్ కూడా ఒక డిఫరెంట్ సిస్టమ్ ఉండబోతుంది. అదేంటంటే ఈ రోజు కాదు, ఇక రేపటి నుంచి నెక్స్ట్ జరగబోయే మీటింగ్స్ ఏంటి, మీటింగ్ సిస్టమ్ ఏంటి, చెప్పే విధానం ఏంటి, మన ఫ్యూచర్ ఏంటి, ఫ్యూచర్ లో ఎలా ఎదగాలో, ఏ విధంగా ఎదిగించాలో అనే ఒక సిస్టాన్ని క్రియేట్ చేసాం ఆల్రెడీ. ఆ సిస్టాన్ని మనం అమలు చేసుకుంటూ ముందుకు వెళ్దాం. అందరం బాగుపడడం. మీకోసమే ఏం చేసినా మీరు బాగుంటే మేము బాగుంటాం, మీ సపోర్ట్ బాగుంటే మీరు బాగుంటాం, మా సపోర్ట్ మీకుంటే మీరు బాగుంటాం. అందరం సపోర్ట్ చేయి కలుపుకుంటూ ముందుకు వెళ్దాం. భవిష్యత్తులో మనం ఎంత చూపిద్దాం. మన తక్కువనేమన్నా, మన తక్కువనా? ఇప్పుడు అన్ని ఎక్కువనే కదా, ఇప్పుడు ఎక్కువే. చెప్పండి ప్రౌడ్గా, మా ఉందయ్య ఉప్పంలో కార్పొరేట్ ఆఫీస్ ఒకసారిగా ఆఫీస్ కి వస్తే తనకు చెప్పలేదు ఏమన్నా డిఫరెంట్ గా అనిపించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క పర్సన్ ఆఫీస్ కి మాత్రం కంపల్సరీ పిలిపించవలసిందే. దాంతో పాటు కస్టమర్ని కూడా ఆఫీస్ కి పిలిపించడం చాలా బెటర్. మీ సేల్ అయితే చాలా ఈజీ కుదరదు. ఎందుకంటే మాట రాదు. ఆయన ఇటు కూర్చే వరకు చెప్తున్నారా, నేను కూర్చొని ఈ యొక్క 1 month లో మనం 1 month స్టార్ట్ చేసి ఈ 1 month లో బుకింగ్స్ జరిగిన బుకింగ్స్ మాత్రం బ్రహ్మాండమైన బుకింగ్స్ వచ్చినాయి. ఎక్కడ కూడా కస్టమర్ ఏ రొంగ పెట్టకుండా, ఏ మాట మాట్లాడకుండా, ఎక్కడ ఆలోచించకుండా డబ్బులు కట్టేయడం, అది నాకు అనిపిస్తుంది. తీరా వచ్చినప్పుడే అక్కడ ఉన్నప్పుడు ఆయన దిక్కు కస్టమర్ ఆలోచన డబ్బులు పెట్టినప్పుడు ఏం సార్ ఏదైనా బెనిఫిట్ కూడా రావాలి. కస్టమర్ వచ్చినట్టు కూడా ఈ ఆఫీస్ ఏంటి, ఈ వ్యక్తులు ఏంటి, సిస్టమ్ ఏంటి, మీరు చేయగలుగుతారా? ఎన్నో ఆలోచనలు ఉంటాయి కదా. మనమే ఎన్నో ఆలోచన మనమే ఆలోచిస్తాం. ఎన్నో మనమే చూస్తాం. ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ వరకు కొత్త ఆఫీస్ లో ఫస్ట్ టాపర్ ఎవరు ఉండబోతున్నారో, ఫస్ట్ టాపర్ ఈ రోజు నుంచి అందులో పోయిందా, రేపటి నుంచి లెక్కిద్దాం. ఎవరైతే ఈ మంత్
పిల్లలు కనుక టాపర్ గా ఉంటారో వాళ్ళకు కంపెనీ నుంచి బ్రహ్మాండమైన క్యాష్ బ్యాక్ ఉండబోతుంది. అది ఏం లేదు, ఎనీ బీపీ, ఏ బీపీ అంటూ ఏ బీపీ పాత్రలా కొత్తదా వెనకదా మొదలదా ఏదైనా ఏ బీపీ కట్టినా ఫస్ట్ మంత్ టాపర్, న్యూ ఆఫీస్ ఫస్ట్ మంత్ టాపర్. అర్థమైనా? న్యూ ఆఫీస్ ఫస్ట్ మంత్ టాపర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ₹1,00,000 బహుమతి ఇవ్వబోతున్నాం. ₹1,00,000 బహుమతి ఇవ్వబోతున్నాం. ఏదైనా మీకోసం మరి ఎంత ₹1,00,000 ఎవరైతే టాపర్ ఉన్నదో రాసుకోండి. ఇక్కడ నుంచి బుక్ మెయింటైన్ చేయండి. ఒక పీపీ, 2 పీపీలు, 3 పీపీలు ఇమీడియట్ గా మీరు పీపీ కట్టాలనే మీ పేరు పక్కన ఎన్ని పీపీ గ్రూప్ లో చూడండి. అర్థమైనా? పేరు పక్కన పీపీలు. ఇవాళ తారీఖు ఎంత ఆయన 2 తారీఖు అంటే అందరికి మనకుంటున్నారు. 2 తారీఖు నుంచి మళ్ళీ ఈరోజు రేపు 3 తారీఖు నుంచి ఫస్ట్ స్కీమ్ ఈ సెక్టర్ ప్రైస్ ఈరోజు అయిపోయింది కదా, గల్లా గురించి పడిపోయింది కదా, అయిపోయింది. సరే మాట్లాడే ఏంటది పీపీ టాపర్ ఎవరైతే ఉంటారో ₹1,00,000 ఎంత? లక్ష. అది మామూలు మాట కాదు, అది ఆషామాషి కాదు. ఈ రోజు పీపీ ఉంటే వ్యక్తులు ముందు చెప్తున్నా, చేతులు నడిచి దగ్గరలో ఈ రోజు వ్యక్తులే మాత్రం ముందు వ్యక్తులు. ఓకేనా? ఓకే. ఈ స్కీమ్ ఫస్ట్ న్యూ ఆఫీస్ లో న్యూ స్కీమ్ చెప్పండి. వాళ్ళకు బ్రహ్మాండమైన సన్మానం, దాంతో పాటు ₹1,00,000 చెక్. అంతే, ₹1,00,000 చెక్ ఇద్దాం. ఇద్దామా? మరి ఎవరు పెడతారు 1,00,000? అంటే మొదటి నెల 1,00,000 చెక్. న్యూ ఆఫీస్, కొత్త ఆఫీస్ లో ఎవరైతే ఏ బీపీ అనేది పాతదైనా కొత్తది రాసుకుంటుంది. మాటనే మాట మళ్ళీ పెట్టాల్సి ఆ రోజు ఏ వారమన్నా కానీ మళ్ళీ 1 మంత్, ఎవ్రీ మంత్ సెలబ్రేషన్స్ ఉంటూనే ఉంటాయి. సంవత్సరం అంతా సెలబ్రేషన్స్ ఉంటూనే ఉంటాయి. మంత్ టు మంత్ ఈ జన్మతో ఎందుకు స్ట్రాంగ్ కావాలో చూద్దాం. ఓకేనా? ఎండోమెంట్ టాపర్నే పీపీ తప్పలేదు తెలుసా? అవునా? అవునా కదా? ఎందుకంటే ఈ స్టేజ్ ఇప్పుడు నాకు కావాలి కదయ్యా. కాబట్టి ప్రతి ఒక్కరూ మీటింగ్స్ పెట్టుకోవాల్సిందే. మీరు లీడర్ గా ఎదగాలంటే మీటింగ్ పెట్టుకోవాలి. మీటింగ్ పెట్టుకునే విధంగా మీరు ఇక్కడ సెట్ చేసి పెట్టాలి. స్టేజ్ అండ్ మీరు రాయనికి బోర్డు, స్పాట్ పేమెంట్ కట్టడం, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది.
ఎక్కువ 2 నిమిషాలు 2 నిమిషాలు. నాకు నార్మల్ కోరిక లేదు, కానీ ఒక మాట కోసం తీసుకున్నా. దేనికో తెలుసా, ఫస్ట్ టైం వచ్చి మనం వనస్థలిపురం కినరా గ్రాండ్లో తీసుకున్నాం. చాలా అద్భుతం. ఎందుకంటే మనం తీసుకోవడమే కాదు, సార్ చెప్పిన అక్షరాలు అనేది సార్ తీసుకోవడం, దానికి కారణం కూడా చాలా వరకు సార్ కూడా నాకు రెడీయా మమ్మీ? మామే వైబేతే మామే సౌండ్ అయితే डमाल माटे डंग वर डरा बुडो कई माल माटे टुम्मा टुम्मा में काल मारे अच्छा कोले बच्चा सिले नमाल माटे राजा आवता बजट आंदोलता GPU mame God bless you GPU mame God bless you ಕಥೆಯ ಮುಚ್ಚುವುದೇ ಫ್ರೆಂಡ್ಶಿಪ್ ಒಂದಂಗನ ಬಾಕಿ ಕುತ್ತುವುದೇ ರೂತ್ಲೆಸ್ రెండంగన హార్ట్లెస్ ఆగ తట్టివుడే ఏ ఆలతా నోటనున్నా ఎన్నని తాండి నోడు నకలదా సర్ పవర్దా నికలదా నిన్ను పారు ఎదురదా జబర్దా పంచుట అదరదా మటనదా మట్టికినా మటనదా GPU mame God bless you blast